గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు మనకి ఆకు రాలే కాలం అనే ఒక కాలం వస్తుంది చూసారా, అలాగే ఇప్పుడు జాబ్ రాలే కాలం లాంటి కాలం అయితే నడుస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీల్లో చాలా లే ఆఫ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. వోక్స్ వ్యాగన్ కంపెనీ ఉంది తెలుసు కదా, జర్మనీలో వన్ ఆఫ్ ద టాప్ జర్మన్ మేకర్. వోక్స్ వ్యాగన్ కార్ అంటే ఎట్లుంటుందంటే, మనము 1000 కొన్నామంటే ఒక 5 సంవత్సరాల తర్వాత పోయినా మహా అయితే ఒక 10 తగ్గుతుందేమో తప్ప 900కైనా మళ్ళీ మనకి రీసేల్ వస్తుంది. అంత టాప్ కార్ అనమాట. ప్రాబ్లమ్స్ అనేవి అసలు చాలా తక్కువ ఆ కార్లో. అంటే రావని నేను చెప్పను కానీ, బట్ రీజనబుల్లీ ఓకే. వన్ ఆఫ్ ద టాప్ జర్మన్ మేకర్ వోక్స్ వ్యాగన్ వచ్చేసి ఇప్పుడు 1,00,000 జాబులు తీసేయబోతుందంట. 4 ప్లాంట్స్ క్లోజ్ చేయబోతుందట. సో 1,00,000 జాబులు అంటే నాట్ ఏ జోక్ కదా. సో అది అంటే వరల్డ్ వైడా, లేకపోతే జర్మనీలోనా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా పక్కన పెడేసేయండి. ఆ ఇంపాక్ట్ చాలా చోట్ల ఉంటుంది. ఒక్క దాని మీదని కాదు. ఐటీ మీద ఉండొచ్చు, నాన్ ఐటీ మీద ఉండొచ్చు, వేర్ హౌస్ మీద ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. 1,00,000 జాబులు అంటే ఎందుకు ఇది 1,00,000 జాబులు తీసేయడానికి దీనికి వెనక కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఎప్పుడైతే వచ్చినాయో, ఆ ఎలక్ట్రిక్ కార్స్ ఇంపాక్ట్ అనేది ఈ మెకానికల్ కార్స్ మీద పడిందనమాట. అంటే పెట్రోల్ డీజిల్ మీద నడిచేటువంటి కార్ల మీద పడింది. స్లోగా హైబ్రిడ్ కార్కి వచ్చారు కదా అందరూ. అంటే బ్యాటరీ ఉంటుంది ప్లస్ పెట్రోల్ 2 రకాలుగా వాడుకునేటువంటిది హైబ్రిడ్ కార్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఈ ఎలక్ట్రిక్ కార్స్ కొంటున్నారనమాట. వీళ్ళేంటంటే చైనా నుంచి కొన్ని కార్స్ వచ్చినాయి, బీవైడి అని ఒకటి. అదేంటంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అరౌండ్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దగ్గర 800-900 కిలోమీటర్స్ వచ్చేటువంటి కార్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాగ ఎలక్ట్రిక్ కార్లలో వాళ్ళు తొందరగా తయారు చేసేసారు. ఈ టెస్లా ఒకటి వచ్చింది. సో టెస్లా మార్కెట్ లీడింగ్ కార్ అయిపోయింది. సో అంటే టెక్నాలజీ వైజ్గా ఇలాగా అన్ని రకాల కంపెనీస్ వచ్చేటప్పటికి ఏమైందంటే, వీళ్ళు ఆ ప్రెజర్లో తట్టుకోలేక వోక్స్ వ్యాగన్, మెర్సిడీస్ బెంజ్, BMW వీళ్ళు ఇంకా లెగసీ సిస్టంలోనే ఉండిపోవటం వల్ల ఏమైందంటే వెనకబడ్డారు. దాంతో సేల్స్ డౌన్ అయినాయి. దాంతో ప్లాంట్లు క్లోజ్ చేసి దాంతో జాబులు పోయే పరిస్థితికి వచ్చిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే కాదు, ఫ్యూచర్లో ఇలా ఇప్పుడున్న పరిస్థితులలో ఏమవుతుందంటే ఆటోమేషన్ రోజుకు పెరిగిపోతుంది. కార్ ఇండస్ట్రీలో కూడా ఆటోమేషన్ పెరిగిపోతుంది. దానివల్ల జాబులు పోయేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరైనా సరే బ్యాకప్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ జాబ్ నమ్ముకొని నాకేం కాదులే అని అనుకొని ఏ జాబ్ అయినా సరే ఓవర్ హెడ్ ఎక్స్, లేకపోతే కోట్లు పెట్టి ఇల్లులు కొనుక్కోటాలు, ఇలాంటివి కొంచెం ఆలోచించి స్తోమతలో ఉన్నంతలో జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ జాబ్ పోవడం అనేది స్లోగా అన్ని కంట్రీస్కి, అన్ని కంపెనీస్కి పాకుతుంది ఖచ్చితంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎకానమీ అలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.